నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. టీటీడీ మరో సంచలన నిర్ణయం, అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు. నిజామాబాద్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం, 2 రోజుల వ్యవధిలో 5,000 కోళ్ల మృత్యువాత. తిరుపతి వెళ్లే విమానం రద్దు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల ఆందోళన. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు నారా లోకేష్ కీలక వినతి. టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలో అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు వేసింది. మొత్తం 18 మంది ఉద్యోగులను బదిలీ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్, వివిధ విద్యా సంస్థల్లోని లెక్చరర్లు, వసతి గృహ వార్డెన్లు తదితరులు ఉన్నారు. తెలంగాణలో పౌల్ట్రీ ఫామ్లలో కోళ్లు పెద్ద సంఖ్యలో మృతి చెందుతూ ఉండడంతో నిర్వాహకులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలోని పోతంగల్ మండలం జల్లాపల్లి గ్రామానికి చెందిన రవి చేతననగర్ శివారులో కోళ్ల ఫామ్ను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నారు. గత 2 రోజుల నుండి 5,000 కోళ్లు మృత్యువాత చెందాయని తెలిపాడు. దీంతో రవికి 7 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని తన బాధను వ్యక్తం చేశాడు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నిన్న రాత్రి కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమయ్యారు. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పాలని కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని, దీనికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో భేటీ అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, డేటా సిటీల ఏర్పాటు తదితర అంశాలపై కేంద్ర మంత్రితో మాట్లాడగా ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. అన్ని రకాలుగా సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఇచ్చిన పలు సూచనలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని లోకేష్ తెలిపారు. రైల్వేకి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్లో చాలా స్పష్టంగా కేటాయింపులు చేశారు. చాలా స్పష్టంగా కేటాయింపులు జరిగినాయి. ఇప్పుడు ప్రాజెక్ట్స్కి వచ్చేగల ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగానికి వచ్చేగల పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడులు పెడుతున్నాయి. అవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలంటే ఎలాంటి వాతావరణం ఏర్పాటు చేయాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కొన్ని చట్టాలని సవరణ చేయాలని నేను కోరాను. ఇప్పుడు డేటా సిటీ వచ్చేగల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ సెక్టర్లో. భారతదేశానికి దాంట్లో $100 బిలియన్ తీసుకొచ్చే శక్తి మనకుంది. 100 బిలియన్. దాంట్లో ఆఫ్కోర్స్ నా స్వార్థం ఉంటుంది, ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ శాతం రావాలని స్వార్థం అయితే నాకు ఉంటుంది. కానీ దేశానికి 100 బిలియన్ తీసుకురావాలంటే ఎలాంటి సవరణలు చేయాలనే దానిపైన నేను గౌరవ మంత్రి గారికి నేను సూచించాను. ఆయన సలహాలు కూడా తీసుకున్నాను. నేను అడిగిన దానిపైన చాలా ఓపెన్గా అందరు మంత్రులు కూడా ఉన్నప్పుడు చాలా మంచిగా డిబేట్ చేశాం. ఏం చేస్తే బాగుంటుందని కూడా ఆయన కూడా సలహాలు ఇచ్చారు. తిరిగి వెళ్ళిన తర్వాత కొన్ని కంకరెంట్ సబ్జెక్ట్స్, కొన్ని మార్పులు చేర్పులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసేదానికి ఆయన కూడా సలహాలు ఇస్తాం జరిగింది. హైదరాబాద్ లోని శంషాబాద్ నుంచి ఈ రోజు తిరుపతి వెళ్లాల్సిన విమానం సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయింది. అప్పటి నుంచి విమానం కోసం ఎయిర్పోర్ట్ లో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 5:30 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఇంకా రాలేదని, కనీసం సరైన సమాచారం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా లేవని మండిపడుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శన సమయం దాటిపోతుండటంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.